అందరికీ నమస్కారం అండి. నేను బేసిక్గా ఈరోజు ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. బట్ డెఫినెట్లీ ఇది ఒక ఆవిడ సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. లిటరలీ ఆవిడ వర్క్ సైకో అండి. అలా అందరినీ వర్క్ చేపిస్తారు. సో ఐ కెన్ ఓన్లీ టెల్ వన్ థింగ్ ఏంటంటే, డోంట్ ఫియర్ ద ఫియర్. ఇఫ్ యూ ఫియర్ ద ఫియర్, ద ఫియర్ విల్ ఫియర్ యూ. సో డెఫినెట్లీ మీరు అందరూ భయపడతారు మూవీ చూసి. అండ్ ట్రైలర్ లాంచ్లో నేను చాలా చెప్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తాం సాహితీ గారు, వెయిట్ చేస్తాం డెఫినెట్గా. సో విశాల్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే డాన్సే కాదు సార్, అప్పుడప్పుడు మాట్లాడాలి కూడా. రండి. జై బాలయ్య. హరిత గారు పర్లేదు, ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. మాస్టర్ మధ్యలో నిలిచాడు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. హరిత గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభియానా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నెక్స్ట్ టైం చెప్తా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఓకే, ఇంత సిగ్గుపడ్డం, అమ్మాయిలు సిగ్గుపడ్డం చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం మాస్టర్ గారిని చూస్తున్నాను. అండ్ అనూప్ రూబెన్స్ గారు, ఇట్స్ ఆల్ యువర్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హరిత గారు, బికాజ్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఫిలిం ఇది. అండ్ అభి గారు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. సో బోత్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ హరిత గారి గురించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా చేస్తుంది బట్ అనుకున్నది చేస్తుంది. షీ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ హ్యాపెన్. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఒక ఫోకస్ ఉంటుంది వర్క్ పైన. అండ్ వాట్ ఎవర్ ద ప్లానింగ్ విషయమైనా కూడా. సో ఈ ఫిలిం కూడా అలాగే తీశారు. అండ్ అనుకున్న దానికన్నా, స్కెడ్యూల్ కన్నా చెప్పినట్టు ఫాస్ట్గా ఫినిష్ చేశారు. అండ్ వేదిక గారు ఆల్వేస్ షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ loved watching and enjoyed doing the background score for your performance. And also Arvind, all the best. And ee film manchi response ravalani andaru choose enjoy cheyalani anukuntunnanu. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అనూప్ రూబెన్స్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఏఆర్ అబ్బి గారు మాట్లాడేస్తారు. సారీ అండి, ఏదైనా చిన్న డిలే అయింది. మా హీరోయిన్ యాక్చువల్లీ నిన్న ఆవిడ ఆల్రెడీ వేరే ఈవెంట్ చెన్నైలో చేస్తే ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మిగతా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి, నా మీదకి వస్తుంది కాబట్టి అట్ లాస్ట్. ఇంకా తొందరగా చెప్పాలని అంటే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనే అంటే 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్ అనే క్రాఫ్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నా పేరు వేయడం జరిగింది. అంతా ఆవిడదే, నాదేం లేదు. సో ఒక ప్రొడక్షన్ మేనేజర్ కింద చేశాను అనుకోండి. సో చాలా కష్టపడి చేసామని అందరూ చెప్తారు. మేము కూడా ఎవరైనా కష్టపడకపోతే అవ్వదు, సినిమా ఆడుతూ పాడుతూ చేయలేము. కాకపోతే ఫస్ట్ మా ఆవిడ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు, నేను థ్రిల్లర్ ఆడియన్స్ కాదు, సో కొంచెం కమర్షియల్, మనకంతా జై బాలయ్య లేదంటే చిరంజీవి గారు ఇట్లా ఈ స్టైల్లో ఉంటాయి మన సినిమాలు. కొంచెం ఎక్కలేదు, టెన్షన్ ఉండేది. సరే ఏముంది, నేను ఒక సినిమా చేశాను, సో తను కూడా చేస్తే తప్పేముంది అని చెప్పి స్టార్ట్ చేశాము. ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఇదే ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకొని చూసాము. అప్పుడు నిజంగానే యాజ్ అ డైరెక్టర్గా నేను చాలా జెలస్ ఫీల్ అయ్యాను. అంటే లోపల చాలా, అంటే ఏదైనా చేయగలదో ఆ విషయం అందరికి తెలుస్తుంది. కాకపోతే అసలు ఇలాంటి ఒక విజువలైజేషను అసలు అంటే ఇంకా టెరిఫిక్ అసలు. అండ్ దానికి తగ్గట్టు అంటే వెన్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ అంటారు. అట్లాగా తను వేదిక గారిని చూస్ చేసుకోవడం, అండ్ అది బిగ్గెస్ట్ అసెట్. ఎందుకంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు, చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, ఇది మనకు తెలుసు. కానీ అసలు ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆవిడ చేసింది ఈ సినిమాలో, నిజంగా చెప్తున్నాను. అంటే జనరల్గా అంటారు కదా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్సు, అలా ఏదో అయ్యప్ప స్వామి సాక్షిగా అది ఇది అంటారు కదా. సో దేవుడిని నేను నమ్మను, కానీ ఇంటర్నేషనల్లీ బోల్డెన్ అవార్డ్స్ వచ్చినాయి. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. సో బేసిక్గా సినిమాలో ఫ్రాంక్లీ స్పీకింగ్ నలుగురు కనిపిస్తారు. సినిమా మొత్తం హీరోయిన్ కనిపిస్తుంది, డైరెక్టర్ రైటింగ్ అది కనిపిస్తుంది, విజువల్ ఆండ్రూ గారు కనిపిస్తారు. తర్వాత సెకండ్కి ఏదో ఒక ఎమోషన్ పండించే మా అనూప్ గారు కనిపిస్తారు. ఇలాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్లో
చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా మంచి కథని మంచి పీపుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ మా కోసం వచ్చారు. దాంట్లో ఎస్పెషలీ మా అరవింద్ కృష్ణ అయితే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అడిగిన వెంటనే నేను చేస్తా అన్నాడు కథ విని. అలాగే మా అనీష్ సారు, సో రామకృష్ణ గారు, తర్వాత రాజశేఖర్ గారు, పవిత్ర లోకేష్ గారు, జేపీ గారు. అంటే ఈ కథ అనేది యూనివర్సల్ కథ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కేటర్ చేయాలనే విధంగా తయారు చేయబడింది. మళ్ళీ మీరు అవార్డ్స్ వచ్చినాయనంటే ఏదో అనుకుంటారు. బేసిక్గా కమర్షియల్ పాయింట్ని అవార్డు విన్నింగ్ స్టైల్లో తీసింది. అదేంటనేది నాకు తెలియదు. నేను నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. సో అగైన్ థ్యాంక్స్ టు మీడియా. ఫస్ట్ సినిమా అప్పుడు కూడా మాకు లక్కీ లక్ష్మణ్ అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమాకు కూడా అలాగే సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మంచి సినిమాలు ఏదో మాకున్న దాంట్లో మేము ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అగైన్. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే హార్ట్ఫుల్గా సారీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.